ఓకే. అన్నము మిగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సంగతి చేద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. తర్వాత కలుపుకుందాం. తర్వాత స్విచ్ చేద్దాం. మూత పెడదాం. ఉంచుదాం, కాసేపు తెడుద్దాం. తర్వాత దాంట్లో రాగి పిండి వేసామన్నమాట. రాగి పిండి వేస్తాం. తర్వాత దానిపై రాగి పిండి అన్నం వేయాలి. దాని మీద అన్నము మెత్తగా అయిందో లేదో చూసుకుంటున్నాము. మెత్తగా అయింది. ఇంకా ఆఫ్ చేసేద్దామా? ఫస్ట్ ఆ పిండి ఉంది కదా, పిండి పోసింది అది మొత్తం కలర్ మారిపోవాలన్నమాట. ఆ పొడిగా లేకుండా మొత్తం వేరే కలర్లోకి వచ్చేసేయాలి తడిగా. ఇంకో ఆ టైంలో ఇప్పుడు మూత పెట్టాలన్నమాట. అప్పటిదాకా చూసావా? తీయాలన్నమాట. తర్వాత కలర్ చేంజ్ అయ్యి చూసావా? కొంచెం కలపాలన్నమాట. స్విచ్ ఆఫ్ చేసేసి మెత్తగా చేసుకోవాలి. దానికోసం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాం, ఎందుకంటే గట్టిగా ఉండిద్ది కదా. అందుకే అలా గట్టిగా ఉన్నప్పుడు ఆ వేడి నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా ఇనుపుకోవాలి. పప్పు తీసుకొని దంచాలి కాసేపు. ఒకసారి చేయబెట్టి ఇట్లా అనాలి ఫస్ట్. తర్వాత ఏమో మళ్ళీ అట్లానే అనాలి. తర్వాత ఏమో మళ్ళీ అనాలి అట్లానే అనాలి. అట్లా ఉంచి కాసేపు మళ్ళీ ఉంచాలి కాసేపు. అది ఇంకా కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇంకేమో కుక్కర్లో పెట్టేసాం కదా. కుక్కర్లో పెట్టేసుకొని స్విచ్ చేసేసుకుందాం. స్విచ్ చేస్తే మూత పెట్టేద్దాం. అయిపోయింది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు దానిలోకి పచ్చడి చేసుకుందాం. పచ్చిమిర్చి, బెండకాయలు 1 కిలో, టమాటో, కొంచెం దంచాలి. ఇప్పుడు వేరుశనగపప్పు ఫ్రై చేసుకుందాం. వేరుశనగపప్పు దాంట్లో వేద్దాం. కొంచెం ఇవన్నీ మిక్సీ వేద్దాం. దాన్ని తోలేసి తర్వాత పిండి అయింది. తర్వాత వాటిని కూడా మిర్చి లోపలికి కొంచెం కారం వేసి చింతకాయ పచ్చడి వేసి మిక్సీ చేద్దాం. తర్వాత ఏమో చింతకాయ పచ్చడి ఉంటాయి కదా, నీళ్ళు పోద్దాం. తర్వాత బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇట్లాంటి స్పూన్ మన దగ్గర ఉంది కదా, మీరు తెచ్చావా? తీసుకొని రాలేదు. ఇప్పుడు ఆ పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాం. అదే ఆరని మాట. ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం. తర్వాత తాలింపు గింజలు వేసి మళ్ళీ కొంచెం వేసి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపు వేసుకొని తినేయాలి. అన్నయ్య చూసావా ఎంత బాగా తింటున్నాడు, సూపర్గా ఉందంట.